నమస్తే. నేటి బోధన ఆరోగ్యకరమైన బాంధవ్యం అంటేనే సంతోషకరమైన జీవనం. శ్రీ అమ్మా భగవాన్. తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన సరస్వతి రాజ్ కుమార్ గారు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. మేము గత 11 సంవత్సరాలుగా నవరాత్రి హోమంలో పాల్గొంటున్నాము. 11 సంవత్సరాల క్రితం మేము చాలా తక్కువ ఆదాయంతో పేదరికంలో జీవించాము. మా కనీస అవసరాలు తీర్చడానికి కూడా మేము చాలా ప్రయత్నించాము. మా పిల్లలకు సరైన భోజనం ఇవ్వడం కూడా అసాధ్యం అనిపించింది. మేము అమ్మా భగవానులను ఆరాధించడం ప్రారంభించినప్పటి నుండి మా కోరికలు మరియు ప్రార్థనలన్నీ నెరవేరాయి. జీవితం పూర్తిగా పరివర్తన చెందింది. మొట్టమొదటి హోమం శ్రీకృష్ణుడికి సుధాముడు సమర్పించినట్లుగా ఉంది. అతనికి అన్ని విధాలైన ఐశ్వర్యాలు లభించినట్లే మా విధి కూడా సత్యలోకంలో హోమం జరిగిన రోజు తిరిగి వ్రాయబడింది. కారుణ్యమూర్తులైన శ్రీ అమ్మా భగవానులకు కృతజ్ఞతలతో ఎప్పటికీ రుణపడి ఉంటాము. అది వారి దయనే. ఐశ్వర్యానికి సంబంధించిన మా మొదటి ప్రార్థన 10 లక్షల రుణం తీర్చడమే. 2 సంవత్సరాల్లో శ్రీ అమ్మా భగవాన్ అన్ని అప్పులను తీర్చివేశారు. నా భర్త కొద్దిపాటి ఆదాయంతో నగల దుకాణంలో పనిచేసేవాడు. హోమం తరువాత మేము భాగస్వాములుగా బంగారు వ్యాపారాలని ప్రారంభించాము. వ్యాపార వృద్ధి చెందింది. ఇప్పుడు మేమే యజమానులం. కోయంబత్తూరులోని మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే ఒక ప్రసిద్ధిగాంచిన పాఠశాలలో మా పిల్లలకు ఉత్తమ విద్యను అందించగలిగాము. శ్రీ అమ్మా భగవాన్ మా పిల్లలకు విలాసవంతమైన జీవన శైలిని కూడా ఆశీర్వదించారు. కంప్యూటర్లు, ఖరీదైన సాంకేతిక వస్తువులు, దుస్తులు, ఆభరణాలు, విమాన ప్రయాణాలు, చక్కటి భోజనం, ఇలా ఎన్నో. 4 సంవత్సరాల క్రితం మేము మా 2390 చదరపు అడుగుల భూమిని కొన్నాము. మేము అందులో ఇంటిని నిర్మించినట్లు కల్పన చేసుకుని హోమంలో ప్రార్థించాము. శ్రీ అమ్మా భగవాన్ దయతో ఇంటి నిర్మించి హాయిగా సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నాము. మాపై కురిపించిన